తెలంగాణపై మోంతా తుఫాన్ ఎఫెక్ట్ పడింది. మోంతా తుఫాన్ ప్రభావంతో పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలోని 4 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా 8 జిల్లాలకు ఆరెంజ్, 11 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భద్రాద్రి, ఖమ్మం, వరంగల్, మహబూబ్ నగర్, నల్గొండ, పెద్దపల్లి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలు మోంతా తుఫాన్ తీరం దాటి తుఫాను దిశ మార్చుకుంది. ఈ నేపథ్యంలో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడి పలు సూచనలు, కీలక ఆదేశాలు చేశారు మంత్రి తుమ్మల. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తెలంగాణలో మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ప్రజెంట్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? ఇప్పటికే అక్కడ మంత్రి తుమ్మలనైతే అధికారులను ఆదేశించినట్టుగా తెలుస్తుంది. అప్డేట్స్ ఏంటి? యశాల్ని, ఈ మోంతా తుఫాను తన యొక్క ఏదైతే తీరం దాటుతూ తన యొక్క ఏదైతే ఇటు తెలంగాణ వైపు ప్రస్తుతం అయితే కదులుతూ ఉంది. దిశను మార్చుకొని తెలంగాణ వైపు రావడంతో ఇటు తెలంగాణలో ఇటు ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఏపీలో దీని ప్రభావం ఎక్కువగా ఉండడంతో నిన్నటి నుంచి కూడా తెలంగాణలో కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈరోజు ఉదయం నుంచి కూడా పలు జిల్లాలలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురుస్తున్నటువంటి ఈ నేపథ్యంలోనే మోంతా తుఫాన్ ఏదైతే ఉందో అది తెలంగాణ వైపుకు దూసుకొస్తూ ఉంది. ప్రధానంగా ఇప్పటికే ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లా, అదేవిధంగా ఖమ్మం జిల్లాలో చూసుకున్నట్టయితే భద్రాద్రి కొత్తగూడెము, ఖమ్మం, అదేవిధంగా ములుగు, అంటే తెలంగాణలో ఉన్నటువంటి ఉత్తర అదేవిధంగా తూర్పు జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని చెప్పి కూడా ఇప్పటికే ఇటు ఐఎండీ హెచ్చరికలు కూడా జారీ చేస్తూ ఉంది. మరొక వైపు ఇటు ప్రభుత్వం కూడా దీనికి సంబంధించి అధికారులు కూడా అదేవిధంగా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించాలని చెప్పి కూడా కింది స్థాయి అధికారులకు ఇప్పటికే మంత్రులు ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఇప్పటికే 3 జిల్లాలకు రెడ్ అలర్ట్ను జారీ చేయడం జరిగింది. ఇక్కడ ఖమ్మం జిల్లా, అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం, ములుగు ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేయడం జరిగింది. ఇప్పటికే ఇటు చూసుకున్నట్టయితే ఉమ్మడి వరంగల్ జిల్లా కావచ్చు, అదేవిధంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కావచ్చు భారీగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. మరి కాసేపట్లో మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వీటికి తోడు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో గాలులు కూడా వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎవరు కూడా బయటికి వెళ్ళకూడదని చెప్పి కూడా ఇప్పటికే ఇటు అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి తోడు ఇప్పటికీ మరొక వైపు ఇటు వరి కోతలు సమయం కావడంతో మరొక వైపు ఇటు పత్తి చేనులు కావచ్చు, ఇతర వ్యవసాయ ఆధారిత పంటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేతికి వచ్చే సమయం కావడంతో పెద్ద ఎత్తున రైతులు కూడా నష్టపోయే అవకాశం కూడా కనిపిస్తూ ఉందని చెప్పేసి కూడా ఇప్పటికే ఒకవైపు అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. మరొక వైపు ఇటు ఆస్తి నష్టం తగ్గించేందుకు ఎవరైతే అధికారులు క్షేత్రస్థాయిలో ఉంటారో వారందరూ కూడా ప్రజలను అప్రమత్తం చేయాలని చెప్పేసి కూడా మంత్రులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే అధికారులతో ఇప్పటికే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఫోన్లో మాట్లాడడం జరిగింది. ఎక్కడా కూడా ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకూడదని చెప్పేసి కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. మరొక వైపు ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ కూడా ఎక్కడ ప్రాణ నష్టం జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా కొద్దిసేపటి క్రితమే సచివాలయంలో
ప్రత్యేకంగా అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఆయా జిల్లాల కలెక్టర్లతో ఇటు భద్రాద్రి కొత్తగూడెం, అదేవిధంగా ఇటు ఖమ్మం జిల్లాల కలెక్టర్లతో తుమ్మల నాగేశ్వరరావు ఇప్పటికే వారితో ఫోన్లో మాట్లాడడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అదేవిధంగా తీసుకోవాల్సినటువంటి చర్యలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా మంత్రి కూడా కోరడం జరిగింది. మరొక వైపు మంత్రి సీతక్క కూడా ఏదైతే ములుగు జిల్లాకు సంబంధించి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. ములుగు జిల్లాలో కూడా రాత్రి నుంచి కూడా భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. ఇప్పటికే వాగులు వంకలు పొంగి పొర్లుతున్నటువంటి ఈ నేపథ్యంలో ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకుండా, అదేవిధంగా ఆస్తి నష్టం జరగకుండా ఉండేందుకు ప్రధానంగా ప్రాణ నష్టాన్ని నివారించాలని చెప్పి కూడా ఇప్పటికే మంత్రి అధికారులకైతే ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీని ఎఫెక్ట్, ఈ తుఫాను ఎఫెక్ట్ మరింత ఎక్కువగా ఉండే ఈ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాల్లో ప్రజలు ఇటు వ్యవసాయ పనుల కోసం బయటికి వెళ్ళేవారు కావచ్చు, అదేవిధంగా తమ పశువుల కాపర్లు ఎవరైతే ఉంటారో బయటికి వెళ్ళేవారు కావచ్చు, మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే మంత్రి సీతక్క అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రజలకు కూడా అప్పీల్ కూడా చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరొక వైపు ఇప్పటికే ఇటు ఐఎండీ అధికారులు చెప్తా ఉన్నారు, మొంతా తుఫాన్ ఎఫెక్ట్ తెలంగాణ వైపు దూసుకువస్తూ ఉంది. దీని యొక్క ఎఫెక్ట్ 6 నుంచి 12 గంటల పాటు దీని యొక్క ప్రభావం ఉండే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో ఈ జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఇప్పటికే అలర్ట్ చేసినటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో ఈ జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి కూడా ఒకవైపు అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీని ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఏపీ నుంచి దీని యొక్క తీరం మార్చుకొని ఏదైతే ఇప్పటికే దాని తీరం దాటి ఛత్తీస్గఢ్ వైపు వెళ్ళవలసినటువంటి మొంతా తుఫాను అనూహ్యంగా తెలంగాణ వైపు వస్తుందని చెప్పి కూడా అధికారులు చెప్తా ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ఇప్పటికే తెలంగాణలో ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు, అదేవిధంగా ఇతర పరిస్థితుల ద్వారానే ఈ యొక్క తుఫాను తన దిశను మార్చుకొని తెలంగాణ వైపు వస్తుంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఇప్పటికే ఇటు అధికారులు సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక హైదరాబాద్ విషయానికి వచ్చినట్టయితే హైదరాబాద్లో కూడా నిన్నటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం, రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా ఈ వర్షం కురుస్తూనే ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలని ఒకవైపు అధికారులు మంత్రులు ఆదేశాలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే రైళ్లు ఇప్పటికే పలు సర్వీసులు రద్దు చేయడం జరిగింది. ఎవరైతే అత్యవసర సమయం అయితే తప్ప, అత్యవసర పని ఉంటే తప్ప బయటికి వెళ్ళకూడదు. అదేవిధంగా ప్రయాణాలు చేసేవారు ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని చెప్పి కూడా మంత్రులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మొంతా తుఫాన్ ఎఫెక్ట్ అయితే తెలంగాణపై కూడా భారీగా ఉండే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఒకవైపు ఎగువన కురుస్తున్నటువంటి వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ వర్షాలతో మరింతగా ఎక్కువగా జలాశయాల్లోకి నీరు వచ్చే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. నదీ తీర ప్రాంత ప్రజలు కానివచ్చు, అదేవిధంగా జలాశయాల దగ్గర ఉన్న వాళ్ళు కావచ్చు, ఈ వాగులు వంకలు దాటి ప్రయాణం చేసే వాళ్ళు కానివచ్చు మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికైతే తెలంగాణలో పరిస్థితి అయితే అదుపులోనే ఉంది అని చెప్పి అధికారులు అయితే చెప్తా ఉన్నారు. కానీ దీని ఎఫెక్ట్ మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి బయటికి అత్యవసరమైతే తప్ప ఎవరు కూడా వెళ్ళకూడదని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. దీనికి సంబంధించి మరింత బలపడే అవకాశం అయితే ఉంది అని చెప్పి కూడా ఇప్పటికైతే ఐఎండీ సూచనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రాజు, ఏవైతే అలర్ట్స్ ప్రకటించారో అంటే ఇంకా 6 నుంచి 12 గంటల పాటు ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఉండబోతున్న నేపథ్యంలో ప్రభుత్వం ముందస్తుగా ఎలాంటి చర్యలు చేపట్టింది? అటు ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ వాటిల్లకుండా, అంటే అక్కడ ప్రజలకు లోతట్టు ప్రాంతాల ప్రజలు మెయిన్గా ఎవరైతే ఉన్నారో వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడం కానీ అక్కడ వారికి అవసరమైన సౌకర్యాలు కల్పించే విధంగా ప్రయత్నం చేస్తుందా? ఈ మోంతా తుఫాన్కు సంబంధించి మొదటగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై దీనికి సంబంధించి ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. తెలంగాణపై చెదురుమదురు జల్లులు కురుస్తాయి, మోస్తరు వర్షాలు కురుస్తాయని చెప్పేసి కూడా మొదటి నుంచి ఇటు వాతావరణ శాఖ అధికారులు చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి ప్రభుత్వం కూడా తక్కువగానే ప్రభావం ఉంటుందని చెప్పి అంచనా వేయడం జరిగింది. కానీ అనూహ్యంగా ఈ తుఫాను తన దిశను మార్చుకొని తెలంగాణ వైపు రావడంతో ఇప్పటికే ప్రభుత్వం అయితే అప్రమత్తం కావడం జరిగింది. మంత్రులు, ఆయా జిల్లాలకు సంబంధించి మంత్రులు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి అధికారులను ఇప్పటికే అప్రమత్తం చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఎందుకంటే ప్రధానంగా జిల్లాల్లో ఆ యొక్క గ్రామాల్లో ప్రధానంగా వ్యవసాయ పనులకు వెళ్ళే రైతులు కానివచ్చు, అదేవిధంగా పశువుల కాపర్లు కానివచ్చు, వాళ్ళు బయట తిరిగే అవకాశం ఎక్కువగా కూడా కనిపిస్తూ ఉంది. వాళ్ళు బయటికి ఖచ్చితంగా వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. కాబట్టి అయితే వారు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు అయితే సూచనలు చేస్తూ ఉన్నారు. మరొక వైపు ఇటు వాగులు కూడా పొంగి పొర్లుతూ ఉన్నాయి. ఈ యొక్క వర్షాలకు సంబంధించి మరింతగా ఎక్కువగా కూడా ఈ యొక్క వాగుల్లోకి నీరు వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. కాబట్టి మరింత అప్రమత్తంగా ఉండాలని చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఎవరైతే చేపల వేటకు వెళ్ళే వారు ఉంటారో వాళ్ళు కూడా వాయిదా వేసుకోవాలి చేపల వేటకు వెళ్ళేవారని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక
ప్రధానంగా దీనికి సంబంధించి ఇప్పటికే ఏదైతే ఆ స్కూళ్ళకు సంబంధించి ఆయా జిల్లాలకు సంబంధించి స్కూళ్ళకు సంబంధించి ఏదైతే హాలిడేస్ ఇచ్చే విషయంలో కానివచ్చు ఇతర విషయాల్లో కూడా కలెక్టర్లు నిర్ణయం తీసుకునే అవకాశాన్ని ఇప్పటికే ప్రభుత్వం కల్పించినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ముందుకు వెళ్ళాలి, నిర్ణయం తీసుకుని ముందుకు వెళ్ళాలని కూడా చెప్తా ఉన్నారు. ప్రస్తుతం అయితే రాష్ట్రంలో ప్రధానంగా ఇటు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అదేవిధంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో దీని యొక్క ఎఫెక్ట్ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఆయా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. సో మరింతగా ఈ వర్షాలకు తోడు ఈదురుగాలులు కూడా వీచే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడైతే బయట చెట్ల కింద కూడా ఎక్కువగా ఉండొద్దని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా బయట కూడా ఏదైతే వాగులు అదేవిధంగా వంకల దగ్గర ఏదైతే వాటిని క్రాస్ చేసే సమయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఆయా మంత్రులు ఆయా జిల్లాల కలెక్టర్లతో కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది. ఆయా జిల్లాల్లో ఉన్నటువంటి పరిస్థితిని అదేవిధంగా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది అదేవిధంగా ఉద్యోగులకు లీవ్లన్నీ క్యాన్సిల్ చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే తమ రివ్యూస్లో చెప్పినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి పూర్తి అప్రమత్తంగా ప్రభుత్వం ఉండాలి, ఎక్కడా కూడా ప్రాణ నష్టం జరగకూడదు, అదేవిధంగా ఆస్తి నష్టాన్ని మ్యాక్సిమం తగ్గించాలని చెప్పి కూడా ఇప్పటికే మంత్రులు ఆయా జిల్లాల కలెక్టర్లకు అదేవిధంగా ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని సమీక్షించుకుంటూ అవన్నీ కూడా ఏదైతే సెక్రటేరియట్లో ఉన్నటువంటి ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు కూడా పరిస్థితిని అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని అందించాలని చెప్పి కూడా మంత్రులు అయితే ఇప్పటికే ఆ యొక్క జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. సో చూడాలి మరి కాసేపట్లో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పి కూడా అధికారులు చెప్తున్న నేపథ్యంలో సో ఏం జరగబోతా ఉంది, ప్రజలందరూ కూడా అప్రమత్తంగానైతే ఉండవలసినటువంటి అవసరం అయితే ఉంది అని చెప్పి కూడా ఇటు మంత్రులు అధికారులు అయితే చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రాజు.